Welcome back to AK Minds. GK question and answers. First question. భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి మిసైల్ పేరేమిటి? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ పృథ్వీ మిసైల్, ఆప్షన్ బి ఆకాష్ మిసైల్, ఆప్షన్ సి అగ్ని మిసైల్, ఆప్షన్ డి అస్త్రా మిసైల్. Your time starts now. The right answer is option A, Prithvi missile. Second question. ఆధార్ కార్డును పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ అచల్ సోనవనే, ఆప్షన్ బి ఆదర్శిని సోనవనే, ఆప్షన్ సి ఆబా సోనవనే, ఆప్షన్ డి రంజనా సోనవనే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option D, రంజనా సోనవనే. రంజనా సోనవనే ఆమె సెప్టెంబర్ 29, 2010న అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ ద్వారా పొందారు. ఈ ఆధార్ కార్డులో 12 అంకెలు విశిష్ట గుర్తింపు సంఖ్య. దీనిని భారతదేశంలో నివసించే వ్యక్తులు వారి వేలిముద్రలు, కొద్దిపాటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పొందవచ్చు. థర్డ్ క్వశ్చన్. వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ధోని, ఆప్షన్ బి కోహ్లీ, ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్, ఆప్షన్ డి సురేష్ రైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is ఆప్షన్ సి సచిన్ టెండూల్కర్. సచిన్ పేరు వింటేనే క్రికెట్ అభిమానులందరూ ఉప్పొంగిపోతారు. ఈయన మొదటి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఫిబ్రవరి 24, 2010న దక్షిణాఫ్రికాలో జరిగిన ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 200 పరుగులతో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్గా రికార్డుకెక్కారు. ఇతను 147 బంతులలో 200 పరుగులు చేశారు. ఇందులో 25 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. దీంతో వన్డే చరిత్రలోనే సచిన్ టెండూల్కర్ పేరు మోగింది. ఫోర్త్ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి టేకు మ్యూజియాన్ని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ ఏ నీలంబూర్, ఆప్షన్ బి ఇండియన్ మ్యూజియం కోల్కతా, ఆప్షన్ సి నెపీనియన్ మ్యూజియం త్రివేంద్రం, ఆప్షన్ డి పైవేవి కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నీలంబూర్. టేకు మ్యూజియం దక్షిణ భారతదేశంలోని కేరళలో మలప్పురం జిల్లాలోని నీలంబూర్ అనే పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళలో కనిపించే ప్రధాన టేకు అడవులతో భారతదేశంలో టేకు సహజంగా సంభవిస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఎవరు? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ అన్నాం రాజం మల్హోత్రా, ఆప్షన్ బి హరిచందన దాసరి, ఆప్షన్ సి రజనీ శేఖర్ సేబల్, ఆప్షన్ డి ప్రీతి సుడాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is ఆప్షన్ ఏ అన్నా రాజం మల్హోత్రా. అన్నా రాజం మల్హోత్రా భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్. 1951లో ఆమె సివిల్ సర్వీస్లో చేసిన మద్రాసులో పనిచేసింది. అప్పటి ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారి ప్రభుత్వంలో ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది.
ఆమె తన భారత 17వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న ఆర్ఎన్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. 6th క్వశ్చన్. భారతదేశంలో ఆర్మీ డేను ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ జనవరి 18, ఆప్షన్ బి జనవరి 15, ఆప్షన్ సి జనవరి 23, ఆప్షన్ డి జనవరి 10. టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option B, January 15. 7th question. భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి తుంగభద్ర, ఆప్షన్ సి కావేరి, ఆప్షన్ డి కృష్ణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option A, Godavari. 8th question. నందాదేవి బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి గుజరాత్. The right answer is option C, Uttarakhand. 9th question. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఆప్షన్ బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఆప్షన్ సి జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ, ఆప్షన్ డి స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option A, Statue of Unity. సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిస్తున్న ఒక స్మారక కట్టడం పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్లో నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు నిర్ణయించి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. గుజరాత్లో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. గుజరాత్లో 182 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేటట్లు నిర్మించారు. అంటే ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉండేలా దీనిని నిర్మించారు. 10th క్వశ్చన్. రక్తపు నగరం అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి నాగపూర్, ఆప్షన్ సి తేజ్పూర్, ఆప్షన్ డి పానీపట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is option C, తేజ్పూర్. హరి కృష్ణుడు మరియు హర బాణాసురుడు రూపంలో ఉన్న శివుడు మధ్య జరిగిన భీకర యుద్ధంతో కూడిన పురాణం కారణంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. మరియు నగరం మొత్తం మానవ రక్తంతో తడిసిపోయింది, అందుకే ఈ పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.